అంటే అఖిల్ డ్రాబ్యాక్స్ అనడానికి అది ప్రెడిక్టబుల్ స్టోరీ. ఐ మీన్ అన్ని ట్విస్టులు కూడా కొత్తగా ఏం లేవు. నీకు ఫస్ట్ హాఫ్లోనే మొత్తం అన్నీ తెలిసిపోతాయి. సో మేబీ అఖిల్ మూవీస్లో మీకు బెటర్గా అనిపించచ్చేమో యాక్టింగ్ వేలో, బట్ అదే అంత అనిపించలేదు. అది మనకు తెలియదండి. సో తన గురించి మాకు తెలియదు, హీరోయిన్ గురించి మాకు తెలియదు. బట్ అయితే మూవీ అయితే నాకు అంతగా అనిపించలేదు. స్టార్టింగ్లో సాంగ్స్ అయితే అసలు ఎక్కలేదు. ఏదో కావాలి నమ్మొద్దు, సినిమా సూపర్, సినిమా సూపర్ అన్న చెప్తున్నాడు. సినిమా ట్విస్ట్ సూపర్, సెకండ్ హాఫ్ ట్విస్ట్ అన్ని ఫస్ట్ హాఫ్ లో తెలిసిపోయినాయి. సూపర్. ఏ సీన్స్ నాకు కూడా తెలిసిపోయినాయి. నేనే అతను చెప్పిన, నేను చెప్తాను తెలిసి అతను ఫస్ట్ హాఫ్ లో తమన్ బీజిఎం కొట్టాడా సూపర్. డ్రమ్ములు ఒక్కటి వినిపించాడు, నాకు ఇంకేం వినిపిలా. అన్న ఇప్పుడే లెనిన్ సినిమా వచ్చిన నెగిటివ్ రివ్యూ పట్టించుకోండి. నేను ఇప్పుడే చూసాను భయ్య. అఖిల్ అయిన సినిమాలు, పాత సినిమాలు చూడండి భయ్య. అసలు ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ అయినా, ఆయన డాన్స్ అయినా, ఆయన పర్ఫార్మెన్స్ అయినా అదిరిపోయింది భయ్య. చాలా చాలా బాగుంది భయ్య ఈ సినిమాలో భయ్య. రొమాన్స్ ఉంది, యాక్టింగ్ ఉంది, ఎమోషనల్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, లాస్ట్కు ఉచ్చ కొత్త అన్నీ ఉన్నాయి భయ్య. సినిమాలో మనకి ఏం కావాలి భయ్య? భయ్య 300 పెట్టి సినిమాకి పోతే 300 పెట్టే సినిమా 3000 పెట్టినా తక్కువనా? అసలు ఆ ఇంటర్వెల్ బ్యానింగ్ భయ్య. ఒక్క ఫైటింగ్ సీన్కి భయ్య ఆ బండి చక్రం తీసుకొని కొడతాడు. ఆ ఫైటింగ్ సీన్కి మన తమన్ గారు బీజిఎం కొట్టారు భయ్య. ఆ ఎలివేషన్ మాత్రం అదిరిపోయింది. అఖిల్ అన్న ఏ సినిమాలో ఇంత ఎలివేషన్ లేదు, ఈ సినిమాలో బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో మాత్రం నాన్న ఎప్పుడు ఏడవను భయ్య, ఈ సినిమాలో ఏడ్ చేసిన భయ్య. అఖిల్ అన్న భయ్య కోర్టులో ఉంటాడు లాయరు, ఏం యాక్టింగ్ చేసిండ్రా మా అఖిల్. అసలు ఏం యాక్టింగ్ చేసిండు భయ్య లెనిన్ సినిమాలో, అదిరిపోయింది భయ్య. నాకే చాలా చాలా బాగా నచ్చింది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇలాంటి మూవీ అఖిల్ గారి నుండి ఇంకా రావాలని మేము అనుకుంటున్నాం. యాక్చువల్గా ఈ మూవీలో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. మరి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెళ్ళి చూసేలా ఉందా? ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చూడవచ్చు, కాకపోతే చిన్నపిల్లలు కొంచెం అవాయిడ్ చేయాలంతే. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక మాట చెప్పాలంటే, ఇలాంటి సినిమా ఊరికి రాదు. ఇలాంటి సినిమా వచ్చినప్పుడే మనం థియేటర్లో ఎంజాయ్ చేయాలి. యాక్చువల్గా ఈ ఫైట్స్ కానీ ఇవన్నింటిలో వచ్చినప్పుడు యాక్చువల్గా బీజిఎం ఎలా ఉంది? తమన్కి అయితే ఒక్కటే మాట చెప్తా, డ్యూటీ ఎకేషన్ అంతే. ఒక చిరంజీవి కొడుకు ఎలా రంగస్థల మూవీ తీశారో అలాగే సేమ్ టు సేమ్ రామ్ చరణ్ గారు